बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीरा यमुना तीरा वनचा जय राधा माधव जय जय बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी वल्लभ गिरिवरधारी नंदन जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी। हरे हरिनाम संकीर्तन की श्रीला प्रभुपाद की। हरे कृष्ण।
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మూడవ స్కందంలోని శ్రీమద్ భాగవత మూడవ స్కందంలోని 32వ అధ్యాయంలో 32వ శ్లోకం చదువుతున్నాను. ఇక్కడ 31వ శ్లోకం కూడా మనం చదవలేదు, కాకపోతే దానికి శ్రీలా ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి భాషణం లేదు కాబట్టి మనం కూడా దాన్ని మామూలుగా చర్చిద్దాం. కాకపోతే 32వ శ్లోకం చదువుతాం ఈరోజు. ముందుగా పదపాఠం. జ్ఞానయోగః చ మత్నిష్టః నైర్గుణ్యః భక్తి లక్షణః ద్వయోః అపి ఏకః ఏవ అర్థః భగవత్ శబ్ద లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః ద్వయోరప్యేక ఏవార్ధో భగవత్ శబ్ద లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః. ద్వయోరప్యేక ఏవార్ధో లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః. ఏవార్ధో భగవత్ శబ్ద లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః. లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో లక్షణః. ద్వయోరప్యేక ఏవార్ధో భగవత్ శబ్ద లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః. ద్వయోరప్యేక ఏవార్ధో భగవత్ శబ్ద లక్షణః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్య భక్తి లక్షణః. ద్వయోరపి ఏక ఏవార్ధో భగవత్ శబ్ద లక్షణః. ప్రతిపదార్థములు. జ్ఞానయోగ తాత్విక పరిశోధన చ మరియు మత్ నిష్ఠ నన్ను లక్ష్యముగా కలిగినది.
నైర్గుణ్య త్రిగుణముల నుండి విడిబడినది. భక్తి భక్తి యోగము. లక్షణ నామకమగు ద్వయో రెండును. అపి ఇంకను. ఏకః ఏకైక. ఏవ నిక్కముగా. అర్థః ప్రయోజనము. భగవత్ పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. శబ్దముచే. లక్షణ లక్షితమగును. అనువాదము మరియు భాష్యము చెప్పినది శీలా ప్రభుపాదులకు జయము జయ. భాష్యము. తాత్విక పరిశోధనము యొక్క ముఖ్య ప్రయోజనము దేవదేవుని అవగతము చేసుకునేటియే. మనుషుడు ఈ అవగాహనను పరిచి త్రిగుణముల నుండి విడివడిన పిమ్మట భక్తి యోగ స్థితిని చేరగలడు. అనగా ప్రత్యక్షముగు భక్తి యోగము ద్వారా గాని లేదా తాత్విక పరిశోధన ద్వారా గాని అతడు చేరవలసిన గమ్యము ఒక్కటే, అదే పూర్ణ పురుషోత్తముడు భగవాను. భాష్యం. బహుజన్మల తాత్విక పరిశోధన పిమ్మట వాసుదేవుడే అనగా దేవదేవుడు భగవానుడని సర్వస్వమనడి అవగాహనకు వివేకవంతుడు చర్మముగా అరుదించి అతనికి శరణు జొచ్చునని భగవద్గీత యందు తెలుపబడింది. మహాత్ములకు అట్టి యోగులు అరుదుగా నుండును. జ్ఞానయోగము ద్వారా మనుషుడు పరమపురుషుని అవగాహన చేసుకునే స్థితికి అరుదంచనిచో అతని కార్యము పూర్తి కానట్టే యోగు. భక్తి యోగమున శ్రీకృష్ణ భగవాన్ అవగతము చేసుకునే స్థితికి అరుదంచునంత వరకు అతడు తన జ్ఞానయోగమును కొనసాగించవలెను. భగవానునితో నేరుగా సంబంధమును పొందిన అవకాశమును గూర్చి భగవద్గీత యందు తెలుపబడింది. తాత్విక కల్పనము మరియు యోగ విధానమును అవలంబించు వాళ్లకు అధిక క్లేశం కలుగునని అందు చెప్పబడినది. పలు సంవత్సరముల క్లేశము పిమ్మట యోగి వాసుదేవుని చెంతకు చేరగలడు. కానీ ఆ మార్గము మిగుల కష్టతరమైనది. కానీ భక్తి యోగ పదము మాత్రము సరులకు సులభతరమైనది. అనగా వివేకవంతముకు తాత్విక కల్పనము యొక్క ఫలితమును మనుషుడు కేవలం భక్తి యోగము ద్వారా సాధించగలడు. అదియునుగాక దేవదేవుని తెలుసుకొనగలిగే స్థితికి అరుదించనిచో జ్ఞాని యొక్క పరిశోధనా కార్యం అంతయు వృథాశ్రమ అని చెప్పబడింది. జ్ఞాని యొక్క చర్మ లక్ష్యము నిరాకార బ్రహ్మమునందే లేనమగుటయే కాని ఆ బ్రహ్మము జ్ఞాని యొక్క చర్మ లక్ష్యము నిరాకార బ్రహ్మమునందు లేనమగుటయే కానీ ఆ బ్రహ్మము పరమపురుషుని వెలుగని చెప్పబడినది. ఆ విషయమును గూర్చి పలుకుతూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.27 యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య వ్యవస్య చ అని ఉద్ఘాటించను. వినాశరహితమును పరమానంద పూర్ణమును అగు నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారమును అని దాని భావం. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మానందముతో పాటు సమస్తానందములకు నిధి అయి ఉన్నాడు. కనుక ఆ దేవదేవుని యందు అకుంఠితమగు శ్రద్ధ కలిగిన వాడు నిరాకార బ్రహ్మానుభూతిని పరమాత్మానుభూతిని అది వరకే బడిసి ఉన్నాడని చెప్పబడి. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామ్ని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామ్ని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు శ్లోకము శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందములో 32వ అధ్యాయంలో 32వ శ్లోకం. ఇక్కడ మన కపిల భగవానుడు తన తల్లి అయిన దేవహూతికి జీవుడు ఏ విధంగా కర్మబంధనాలు చిక్కుకుంటాడని చెబుతూ ఈ యొక్క అధ్యాయంలో ఏ విధంగా చెప్తారంటే, ఎవరైతే జీవుడు కుటుంబ బాధ్యతలకు మోస్తూ తన భోగానికి ప్రపంచమంతా తన భోగ వస్తువుగా అనుకుంటూ అన్ని రకాల భోగాలను అనుభవించుతూ ఈ కర్మబంధనాలకు ఏ విధంగా చిక్కుకుంటాడు, పాపాలు చేసినట్లయితే పాపాలు అనుభవించడానికి కర్మబంధనానికి చిక్కుకుంటాడు, అదే పుణ్యాలు చేసినట్లయితే పుణ్యం అనుభవించడానికని చేసుకుంటాడు. ఈ విధంగా ఈ జీవుడు కనుక పుణ్యాలు చేసి అలాగా బ్రహ్మలోకానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అక్కడ కూడా భక్తి గాని చేయకపోతే మళ్ళీ తిరిగి ఈ మధ్య లోకంలో జన్మించాలని చెప్పేసి చెబుతూ
మనము ఏ విధంగా కర్మబంధనాల్లోకి చుట్టుకుంటాడు అని చెప్పేసి మనం కపిల భగవాన్ ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రత్యేకించి ఈ శ్లోకంలో మనం 31వ శ్లోకం కూడా ఒకసారి చదువుదాం, ఇచ్చేదంటే అది మనం చర్చించలేదు. ఇత్యేతత్ కథితం గుర్వి జ్ఞానం తత్ బ్రహ్మ దర్శనం ఏనానుభుత్యతే తత్వం ప్రకృతేః పురుషస్య చ. గౌరవనీయురాలగు తల్లి, పరతత్వ అవగాహన పదమును నేను ఇదివరకే వివరించుకుని దాని ద్వారా మనుషుడు ప్రకృతి పురుషుల నిజమైన తత్వమును వారి నడుమ సంబంధమును ఎరుగగలడు. ఇక్కడ భగవంతుడు తల్లికి పర్వతత్వ అవగాహన ఇదివరకే వివరించారని చెప్తున్నారు. దాని ద్వారా మనుషుడు ప్రకృతి పురుషుల నిజమైన తత్వము వారి నడుమ సంబంధమును ఎరుగగలడని చెప్పేసి. పరతత్వం అనగా శ్రీకృష్ణ భగవానుడు అందరికీ మూలమని చెప్పేసి, ఈ యొక్క దృశ్యమాన జగత్తు అంతకీ కూడా కృష్ణ భగవానుడు ఆది అని చెప్పేసి, ఈ యొక్క భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి అన్ని కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాయని చెప్పేసి, ఈ యొక్క భౌతిక పదం అంటే 24 మూలకాలతో కలిగి ఉన్నటువంటి భౌతిక పదం కాకుండా వేరొక శక్తి, ఉన్నతమైన శక్తి ఉన్నదని, ఆ శక్తి అంతా కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి ఉన్నదని, ఈ విధంగా ఇదంతా ప్రకృతి అలాగే పరమ పురుషుడు భగవంతుడని, ఈ యొక్క దీనంతటికీ కూడా భోక్త భగవంతుడని ఈ విధంగా చెబుతూ, మనమందరం కూడా ఈ మానవ రూపంలో పురుష రూపంలో ఉన్నటువంటి ఈ జీవుడు కూడా ప్రకృతి అని చెబుతూ, వీరందరూ కూడా భగవంతుడి సేవలో ఉన్నారని చెబుతూ, భగవంతుడు ఇది పరతత్వ అని ఎవరైతే తెలుసుకుంటారో ఆ విధంగా తెలుసుకుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవను చేస్తూ కీర్తిస్తూ భజిస్తూ ఉంటారు. అది పరతత్వ అవగాహన పదము అని చెప్పేసి చెప్పబడింది. ఈ విధంగా మనుషుడు ప్రకృతి పురుషుల తత్వం తెలుసుకుంటూ భగవంతుడి సేవలో ఉండాలని చెప్పేసి కపిల భగవాన్ వివరించారు. ఇదే మనకి భగవద్గీతలు కానీ ఎక్కడైనా సరే వేదాలు కానీ పురాణాలు కానీ మనకి నొక్కి వక్కానించి చెప్పేది ఏంటంటే ఇదే తత్వం. ఈ రోజు శ్లోకం ఏంటంటే, జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైపుణ్యో భక్తి లక్షణ ద్వయోరప్యేక ఏవార్థో భగవత్ శబ్ద లక్షణ. అంటే తాత్విక పరిశోధన యొక్క ముఖ్య ప్రయోజనం దేవదేవుని అవగతం చేసుకుంటే, తాత్విక పరిశోధన ఇప్పటి వరకు చెప్పుకున్నాం. తాత్విక పరిశోధన భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి మూలం భగవంతుడని, కృష్ణ భగవాన్ మూలమని, కృష్ణ గారి అధికారి అని, ఆధీనంలో ఈ యొక్క అన్ని శక్తులు భగవాన్ యొక్క ఆధీనంలో ఉంటాయని, ఈ జీవుడు భగవంతుడి యొక్క సేవ కోసం ఉన్నాడని చెప్పేసి తెలుసుకోవడం ఇదన్నాడు. ఇది ముఖ్య ప్రయోజనం. మీరు యొక్క ఏ వేదాలు చదువుకున్నట్టు అక్కడ వేదాంతాలన్నీ కూడా చదివి దాని యొక్క అర్థం పట్టు తెలుసుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే కృష్ణ భగవాన్ని పూజించాలి, సేవించాలి, భగవాన్ ఆయన చెప్పేసి ఆయన అనంతమైన వాడు అని చెప్పేసి గ్రహించగలగాలి. ఇప్పుడు ఏ శక్తి అయినా సరే మనకి ఏదైనా ఎనర్జీ తీసుకోండి, లేకపోతే లైట్ ఎనర్జీ, లేకపోతే కైనెటిక్ ఎనర్జీ, ఎనీ ఎనర్జీ, లేకపోతే సూర్య భగవాన్ నుంచి వచ్చే శక్తి కానీ ఎటువంటి శక్తి అయినా సరే మనకి భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చెప్పేసి తెలుసు. ఈ భౌతిక బ్రహ్మజ్యోతి కూడా భగవంతుడి యొక్క తేజస్సు, దేహ కాంతి వల్ల తేజస్సే కానీ భగవంతుడు ఆ తేజస్సు వేరు కాదు, ఆ పరమాత్మ కూడా భగవంతుడితో వేరు కాదు, భగవంతుడి యొక్క అంశ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇదంతా కూడా పరతత్వ పరిశోధన ద్వారా మనకి తెలిసినటువంటిది. ఈ యొక్క పరిశోధన ద్వారా మనకి తెలియాల్సింది ఏంటి? ముఖ్య ప్రయోజనం దేవదేవుని అవగతం చేసుకుంటే, దీన్ని అనుభవించడం కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు టెక్నాలజీస్ అన్ని నేర్చుకుని మనం దీన్ని అనుభవించడానికి కాదు మనం ఉన్నది, ఇదంతా కూడా భగవంతుని సేవలో ఉంచడానికి మనం తెలుసుకోవాలి. ఇదే పరిశోధన యొక్క ఈ యొక్క ముఖ్య ప్రయోజనం అని చెప్పేసి తెలుసుకోవాలి. అలాగే మనుషుడు ఈ అవగాహన పరిస్థితి త్రిగుణముల నుండి విడిబడి పిమ్మట భక్తి యోగ స్థితిని చేరగలడు. అంటే త్రిగుణముల నుండి విడిపడాలంట. త్రిగుణముల నుండి ఏ విధంగా విడిపడాలనేది మనం తెలుసుకుందాం. పిమ్మట భక్తి యోగ స్థితిని చేరాలి అనగా ప్రత్యక్షముగా భక్తి యోగం ద్వారా కానీ లేదా తాత్విక పరిశోధన ద్వారా కానీ అతడు చేరవలసిన సమయం ఉంటాయి. ఏ విధంగానే సరే ఈ తాత్విక పరిశోధన, జ్ఞాని, యోగా సిద్ధులు ఇవన్నీ కూడా సంపాదించి తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి నేర్చుకోవాల్సింది. భక్తి లేకుండా జ్ఞాన యోగం కానీ కర్మయోగం కానీ సంపూర్ణం అవ్వదని చెప్పేసి మనం ఇంత ముందు శ్లోకాల్లో చేర్చుకున్నాం. అంటే నిజంగా కర్మయోగం అంటే భక్తితో, భగవంతుని యొక్క ప్రేమతో భక్తితో చేయవలసింది యోగం. అది కర్మయోగం కూడా కాదు భక్తి లేకపోతే. జ్ఞానయోగం కూడా ఉంది, జ్ఞానకాండ అవుతుంది. భగవంతుడి యొక్క సేవ కానీ భగవంతుడి యొక్క భక్తి యొక్క అది కూడా జ్ఞానం ప్రధానే. అది జ్ఞాన యోగం అంటే భగవంతుని దాంట్లో కూర్చున్నట్లు లెక్క. కాకపోతే ఇక్కడ ఈ పరిశోధన ద్వారా మనం చేయాలనుకున్న భగవంతుడు గమ్యం ఒకటే తెలుస్తుంది. గమ్యం ఒకటే, భగవంతుడు కృష్ణ భగవాన్ సేవ అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి అది చాలా కష్టాలతో కూడుకున్నటువంటి, క్లేశాలతో కూడుకున్నటువంటి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. ఇది భక్తి యోగం చాలా సుసుఖం అని చెప్పేసి చెప్తున్నారు.
మనం చూద్దాం. మనకి భగవద్గీతలో భగవానుడు మనకి చాలా విశుద్ధంగా పరిచారు. ఇది 7వ అధ్యాయంలో మనకి ఓకే 7వ అధ్యాయంలో భగవంతుడు ఈ విధంగా చెప్తారు. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్థత. అంటే సృష్టించబడిన సమస్త జీవులకు ఈ 2 ప్రకృతులే మూల కారణం. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మము సమస్తమునకు మూలము మరియు ప్రళయమును నేనే అని నిశ్చయంగా చెప్తారు. ఇక్కడ భగవంతుడు పరతత్వము అంటే మనకు తెలుసుకుంటే మనకి భగవంతుడి యొక్క సేవ చేయాలని చెప్పేసి మనకు ఏ విధంగా అర్థమవుతుంది. భగవంతుడు అంటే వీటన్నిటికీ కూడా సత్యం ఎవరంటే భగవంతుడిని, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ సమస్త జీవులకి మూల కారణాలు ఎవరని ఈ భౌతిక జగత్తు లేకపోతే ఆధ్యాత్మిక జగత్తు. ఈ భౌతిక జగత్తు అంటే ఏంటి? 24 మూలకాలతో తయారు చేయడం ఈ శరీరం, దేహం, ఇది భౌతిక. దీంట్లో ఆత్మ అనేది ఉన్నత జగత్తు, ఉన్నతమైన ప్రకృతి. అదేంటి? ఆధ్యాత్మికం. ఆత్మ అనేది ఉన్నత శక్తి, ఉన్నతమైన శక్తి, భగవంతుడి యొక్క ఉన్నతమైన శక్తి. అది న్యూనమైన శక్తి, భౌతికం. ఈ 2 కలయికి ఈ జీవి. ఈ సమస్తముకు మూలము మరియు ప్రళయము నేనే అని చెప్పేసి ఈ యొక్క సృష్టి గాని ప్రళయం గాని అంతా కూడా భగవంతుడే మూల కారణం అని చెప్పేసి చెప్పాడు మనకి భగవంతుడు ఈ యొక్క 7వ అధ్యాయం 6వ శ్లోకం. దీంట్లో చూద్దాం. నా స్క్రీన్ షేరింగ్ అందరికి కనిపిస్తుందండి ఆన్లైన్? ఓకే. దృశ్యమాన జగత్తు అంటే ఈ దృశ్యమాన జగత్తు అంటే మనకి కనిపించేది సమస్తము భౌతికము మరియు ఆధ్యాత్మిక పదార్థముల సమ్మేళనం చేత ఏర్పడేది. మనం అనుకున్నట్టుగానే ఇక్కడ మొత్తం దృశ్యమాన జగత్తు మనకు కనిపించేది అంటే కదిలేది కదలేది మొత్తం అన్ని కూడా ఈ యొక్క భౌతికము మరియు ఆధ్యాత్మిక పదార్థముల కలయిక చేత సృష్టించబడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఆధ్యాత్మిక పదార్థం అంటే ఏంటి? దీంట్లో ఆధ్యాత్మిక పదార్థం అంటే ఏంటి? ఆత్మ. ఈ ఆత్మే సృష్టికి మూలం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకి ఈ ఆత్మ అనేది, జీవి అనేది ఈ భౌతిక పదార్థం నుంచి సృష్టింపబడలేదు, అది ఆత్మ పదార్థం నుంచి సృష్టింపబడిందని చెప్పేసి చెప్తున్నారు. అనగా ఆత్మ ఎట్టి స్థితిలోని భౌతిక పదార్థం చేత సృష్టింపబడదు. మనకు చాలా మంది వాదిస్తుంటారు భౌతిక పదార్థంలోంచి జీవి వచ్చిందని చెప్పేసి అంటారు. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే భౌతిక కెమికల్స్ కొన్ని ప్రపోర్షన్స్ లో అది కలిస్తే అప్పుడు జీవం పుట్టిందని చెప్పేసి అంటారు. కానీ దానికి పదార్థం వచ్చిందండి, కానీ అది కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఈ ఆత్మ ఉంటేనే కానీ ఈ పదార్థం కూడా చలించదు, లేకపోతే జడ పదార్థం. ఈ ఆత్మలో చైతన్యం కావాలంటే, ఈ యొక్క జడ పదార్థానికి చైతన్యం కావాలంటే దాంట్లో ఆత్మ వస్తూ ఉండాలి. అలాగే విశ్వాలన్నింటినీ కూడా చైతన్యం వచ్చిందంటే జగత్ ఇదంతా కదులుతుండే దాని అర్థం ఏంటి? గర్భోదక సాయి విష్ణు రూపంలో మహావిష్ణువు ఈ యొక్క మొత్తాన్ని విశ్వాల్లోనూ ప్రవేశించి చైతన్యవంతం చేస్తారు. అలాగే ప్రతి అణువులోను జీవిలోను పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో కొన్ని కోట్ల అంశాలుగా ఆయన మొత్తం వ్యాపించి ఉన్నారు. ఈ విధంగా మహావిష్ణువు 3 రూపాల్లో అందించారు. అంటే మొత్తం ఎన్ని కోట్ల విశ్వాలు ఉంటాయో అన్ని కోట్ల గర్భోదక సాయి విష్ణువు ఉంటారు. ఎన్ని అణువులు ఉంటాయో అన్ని క్షీరోదక సాయి విష్ణువులు పరమాత్మ రూపంలో ఉంటారు. ఇది ఈ విశ్వంలోనే కాదు, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలకు చైతన్యం ఏ విధంగా వచ్చింది? గర్భోదక సాయి విష్ణు రూపంలో ప్రవేశించడం, లేకపోతే జడ పదార్థం. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది అంటే ఆత్మ వస్తువు అనేది లేకపోతే ఇదంతా జడ పదార్థం, అదే మూలం అన్నిటికీ ఈ వ్యాప్తికి అని చెప్పేసి అర్థం. దానికి మూలం ఎవరు? భగవంతుడు. ఇదంతా భగవంతుడు నా నుండే వచ్చిందని చెప్పారు. అంటే నిజమునకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారంతోనే సృష్టింపబడింది. ఇదంతా కూడా మనం ఎంతో చదువుతున్న పరమాత్మ పరతత్వాన్ని అవగాహన చేసుకుంది. నిజమునకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక ఆధారంతోనే సృష్టింపబడింది. భౌతిక పదార్థం అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వమంతి వృద్ధి చెంది. అంటే మహావిష్ణువు యొక్క ఉనికి చేతనే బ్రహ్మాండాలని విశ్వమంతా కూడా వృద్ధి చెందాయి, లేకపోతే అవి కూడా వృద్ధి చెందవు. జడ పదార్థం అలా ఉంటుంది. చూడండి, మన విత్తనం ఉంది, విత్తనం అలాగే ఉంటుంది. ఆ విత్తనానికి
పెరుగుతుంది అన్నమాట. ఆ విధంగా వ్యాపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం కూడా వ్యాపిస్తుంది అంటే ఏంటి, దాంట్లో జీవి ఉన్నాడు కాబట్టి పుట్టించాను. చిన్నపిల్లవాడు ఉన్నాడు, పుట్టిన వెంటనే చనిపోయాడు అనుకోండి, అది దేహం పెరుగుతుందా? పెరగదు. అంటే దేహం పెరగాలంటే దాంట్లో ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటేనే పెరుగుతుంది. అలాగే ఈ విశ్వాలన్నీ పెరుగుతున్నా సరే, విశ్వాలన్నీ కదులుతున్నా వాటిలో ఆత్మ ఉండాలని చెప్పేసి అది ఎవరు చేస్తున్నారు? విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండం అంతయు కూడా వృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పారు. అలాగే కనుకనే భౌతిక పదార్థము మరియు ఆత్మ అనేది భగవంతుని శక్తులుగా తెలియదు. భగవంతుడి యొక్క శక్తులు ఈ ఆత్మ అనేది కూడా రెండు కూడా భగవంతుడి యొక్క శక్తే. కాకపోతే భౌతిక శక్తి రూపాలు మారుస్తుంది. ఒకసారి ఉంటుంది, వ్యక్తం అవుతుంది, ఒకసారి అవ్యక్తం అవుతుంది. అంటే సృష్టింపబడుతుంది, ప్రళయం చేయబడుతుంది. ఈ విధంగా వ్యక్తము అవ్యక్తము జరుగుతుంది. కాబట్టి అశాశ్వతం అంటున్నాం దాన్ని. కానీ భగవంతుడి శక్తి మాత్రం అశాశ్వతం కాదు, అది కూడా శక్తి, అది రూపాంతరం జరుగుతుంది. కనుక భగవానుడే సమస్తమునకు బ్రహ్మాండమే కనుక భగవానుడే సమస్తమునకు మూల కారణం అని చెప్పేసి మనం ఈ విధంగా అర్థమవుతుంది. ఈ పరతత్వ అవగాహన చేయడం అలాగే. అలాగే 7.7 శ్లోకం కూడా మత్తః పరదరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం మరొకటి లేదు. దారమున ముఖ్యములు పోసబడినట్లుగా సమస్తము నా పైననే ఆధారపడి ఉండదు. చూడండి, భగవంతుడు ఇక్కడ తనకు మించిన వేరే శక్తి లేదని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మనకు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని దానికి కావాల్సిన ఆధారాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. భగవంతుడు చెప్తున్నారు, అంటే నన్ను మించినటువంటి ఇంకొక రకమైన ఉన్నతమైన శక్తి ఏది లేదు. మొత్తం అన్ని కూడా నువ్వు చూసేది చూడంతా కూడా నా దగ్గర నుంచే ఉద్భవించింది. ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క గ్రహాలని కానీ విశ్వాలన్నీ బ్రహ్మాండాలని ఏ విధంగా నడవబడుతున్నారు అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. దారమున ముత్యములు పూసబడినట్లుగా. చూడండి, ముత్యాల హారం ఉంది, ముత్యాల హారం ఉంది, పైకి ఏం కనిపిస్తాయి? ముత్యాలు కనిపిస్తాయి. ముత్యాలు వాటికి అవే ఉండవు కదా. అలాగా చూడండి, భగవంతుని ఇప్పుడు వేసినటువంటి దండ, భగవంతుడి దండ ఎలా ఉంటుంది? పువ్వులన్నీ కూడా కూర్చున్నట్టు ఉంటాయి. అవి అలా ఉన్నాయంటే దాంట్లో లోపల దారం ఉన్నట్టే కదా. అంటే ఈ దారం పైకి కనిపించదు, కానీ దండ కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా వాటి విశ్వాలన్నింటిలో కూడా జగత్ అంతా కదులుతుంది. జీవులు కానీ వ్యక్తం అవ్వడము, సృష్టింపబడటము, ఇవన్నీ కూడా అంటే సృష్టింపడము, ప్రళయం చేయబడము, ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి? లోపల వెనకాల మనకి కృష్ణ భగవానుడి యొక్క శక్తి పనిచేస్తున్నట్టు దాని అర్థం. అంటే డైరెక్ట్ గానో లేకపోతే ఇండైరెక్ట్ గానో, అంటే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా భగవంతుడి యొక్క నిర్దేశంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని మనం గ్రహించడానికి ఈ యొక్క శ్లోకం చెప్పారు. ఇక్కడ పరతత్వం సాకారం లేక నిరాకారం అని సామాన్య వివాదం మనం చాలా మంది అనుకుంటాం. చూడండి, నిరాకారమా సాకారం అంటారు. నిరాకారం చూపించండి, ఏదైనా ఒక శక్తి ఏదైనా నిరాకారంగా పనిచేస్తుందో. మనకి ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి కనిపిస్తుంది, కానీ దానికి మూలం ఏదో ఉంది. ఎక్కడ మనకి విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. విద్యుత్ ప్రాజెక్ట్ అంటే నీరు యొక్క శక్తి ఏం కనిపిస్తుంది? నీరు అంటే ప్రవహిస్తున్నప్పుడు వచ్చిన శక్తి. ఈ విధంగా కరెంట్ విద్యుత్ శక్తి అంటే సూర్యశక్తి మనకి ఎక్కడి నుంచి? సూర్యుడు లేకపోతే సూర్యశక్తి రాదు. అంటే ఏ శక్తికైనా మూలం ఒక సాకారం ఉంది, ఒక రూపం ఉంది. ఒక ఏది శక్తి, ఒక ఎనర్జీ చెప్పండి, ఏదైనా దానికి మూలం లేనిది ఏదైనా ఉందా? మనకు కనిపించే ప్రతి ఎనర్జీ కూడా, వాడుకునే ప్రతి ఎనర్జీ కూడా దానికి ఒక రూపం ఉంది. సూర్యశక్తి దగ్గర నుంచి వస్తుంది, వాయు శక్తి ఉంది, లేకపోతే ఈ శక్తి నుంచి వస్తుంటారు. కరెక్ట్. ఈ విధంగా మనకి సాకారం అంటే భరతత్వంగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే ఈ శక్తులన్నిటికీ ఆధారం భగవంతుడు అని చెప్పేసి మనకి ఇక్కడ సత్యము, అంత్యమైన సత్యం అని చెప్పేసి ఇక్కడ నిరూపించబడుతుంది. ఇదే మనకి బ్రహ్మ సంహితలో కూడా ఈ విధంగా చెప్పండి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనగా ఆదిదేవుడు, ఆనందనిధి, గోవిందుడు, సచ్చిదానందుడు, విగ్రహుడైన శ్రీకృష్ణుడే పరతత్వమైన దేవాదేవుడు. ఈ విధంగా దేవాదేవుడు పరతత్వము అవగాహన మనకి ఏ విధంగా సమకూర్చుకుంటున్నామో అర్థమవుతుంది కదా. ఈ విధంగా నిస్సందేహంగా ఈ ప్రమాణాలన్నీ కూడా పరతత్వము సర్వకారణ కారణ దివ్య పురుషునిగా అంటే ఈ యొక్క ఆధారాలన్నీ కూడా మనకి పరతత్వం అనేది ఒక సాకారం, విగ్రహుడు, భగవంతుడు, కృష్ణ భగవానుడు ఒక వ్యక్తి అని చెప్పేసి మనకి ఆధారాలు. అలాగే బ్రహ్మ సంహితలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. అది యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి స్వశేష వసుధాది విభూతి భిన్నం తబ్రహ్మ నిష్కలం అనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే అతని ప్రకాశము ఉపనిషత్తుల్లో వర్ణింపబడిన నిర్విశేష
అతని ప్రకాశం ఉపనిషత్తులలో వర్ణింపబడిన నిర్విశేష బ్రహ్మకు మూలాధారం. మనం అనుకునే బ్రహ్మజ్యోతి ఉంది కదా, దానికి మూలాధారం అని ఉపనిషత్తులో కూడా చెప్పబడిందంట. మరియు ఆయన కోట్ల కొలది బ్రహ్మాండములందు అనంత విభూతుల రూపంలో వైవిధ్యములు కలిగి ఉన్నది. అంటే భగవంతుడి యొక్క ఒక శ్వాస, మహావిష్ణు యొక్క ఒక శ్వాస టైంలో ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ రోమకోపాల నుంచి బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి. అదే శ్వాస నిశ్వాస టైంలో మొత్తం అన్ని కూడా ప్రళయం గావింది. వీటన్నిటికీ కూడా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వివిధ విభూతుల రూపాల్లో వైద్యం కలగదు. చూడండి, మనకి రకరకాల విభూతులు ఉన్నాయి. అద్భుత సాయి విష్ణు రూపంలో ప్రతి విశ్వంలో ఆయన చైతన్యం కల్పించి రకరకాల విభూతులుగా కల్పించినారు. కానీ అతనికి ఉపాధిరహితుడు, అనంతుడు, సంపూర్ణుడు. అనగా ఉపాధిరహితుడు అంటే ఏంటి? ఆ ఉపాధిని ఆపాదించుకుని దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తించడు. ఆయనకి దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. చూడండి, ఈ యొక్క గుణాలకు ఆధీనంలో ఉంటాం మనం. కానీ గోదాసులు మనం ఇంద్రియాలకు ఆధీనంలో, గుణాలకు ఆధీనంలో గుణాధీసులు అంటే గుణాలకి దాసులు మనం. మన ఇంద్రియాలకి దాసులు. భగవంతుడు వాటికి అతీతుడు అన్నమాట. వాటి యొక్క అధికారి, వాటిని నియంత్రించేవాడు. ఆయన వీటి యొక్క అధికారంలోకి రాడు ఆయన. అలాగే ఉపాధి రహితుడు, ఉపాధిని బట్టి ఆయన మారడు. చూడండి, కృష్ణ భగవానుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన పరమ పురుషోత్తముడని, భగవంతుడు అని చెప్పేసి మనం చూడగలిగినటువంటి లీలలు జరిపారు. రాక్షసులు చంపడం అని, లేకపోతే గోవర్ధనగిరి లీలని, లేకపోతే ఇంద్రుడి యొక్క మోహ విమోచనని, లేకపోతే ఇటువంటి అని మనకి మన ఆలోచనకు అంతుపట్టినటువంటి లీలలని జరిపారు. ఆయనకి ఉపాధిని బట్టి ఆయన కంట్రోల్లో ఉంటారు. ఆయన మానవ రూపంలో ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళందరూ అనుకున్నంత మాత్రాన్ని ఆయన మానవులా లేరు. ఆయన పూర్ణ పురుషోత్తములా ఉన్నారు. అది ఆయన ఆ విధంగా చెప్పడానికి ఆయన ఉపాధి రహితుడు, అనంతుడు, సంపూర్ణుడు అని చెప్పేసి అంటున్నారు. ఆయనకి ఏది కూడా వెలితి లేదు, లోటు లేదు, సంపూర్ణుడు. ఆయన ఆనందనిధి, శాశ్వతమైన వాడు, ఆనందమైన వాడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సంపూర్ణుడు అని చెప్తున్నారు. అట్టి ఆది పురుషుడు గోవింద భజించుదాం అని చెప్పేసి. అంటే ఈ శ్లోకం ఎందుకు చెప్పబడిందంటే మొత్తం బ్రహ్మజ్యోతికి ఆధారం ఆయన అని చెప్పేసి చెప్తున్నారు. ఉపనిషత్తులని చెప్తున్నాయి, భగవద్గీతలు కూడా చెప్పబడి. ఈ విధంగా పరతత్వం అవగాహన చేసుకున్నట్టయితే దీంట్లో ఈ రోజు శ్లోకంలోని మొదటి పంక్తి తాత్విక పరిశోధన యొక్క ముఖ్య ప్రయోజనం దేవదేవుని అవగతం చేసుకున్నట్టే. ఈ తాత్విక పరిశోధన వల్ల ద్వారా శ్రీకృష్ణ భగవాన్ మూలమని, ఆధారమని, ఆయనే అనాది అని, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు అని మనకి నిరూపించారు. మనుడు అవగాహన పడి త్రిగుణముల నుండి విడిపడి పిమ్మట భక్తి యోగ స్థితిని చేరగలరు. ఇక్కడ ఎప్పుడైతే మనకి పరతత్వ అవగాహన వచ్చిందో, భగవంతుని మీద భక్తి ఏర్పడుతుంది, భక్తి శ్రద్ధ ఏర్పడుతుంది. అప్పుడు ఈ యొక్క అవగాహన వచ్చాక త్రిగుణముల నుండి విడిపడి పిమ్మట భక్తి యోగ స్థితిని చేరగలరు. చూడండి, త్రిగుణాల నుండి విడిపడి త్రిగుణాలు అంటే ఏంటి? ప్రతి భక్తి మనం కూడా సత్వ రజస్తమో గుణాలకి ఆధీనంలో ఉన్నాం. మనం ఏదో ఈ మూడు గుణాలు మనల్ని ఎప్పుడొకప్పుడు ఆవాహించి ఉంటాయి. కాకపోతే ఏదో ఒక గుణం డామినేట్ చేస్తుంటది ఎప్పుడు కూడా. మనం అందుకనే బ్రహ్మ ముహూర్తంలో మనకి కొన్ని టెన్షన్స్ తక్కువగా ఉండి సత్వగుణంలో ఉంటాం. తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు తమ గుణంలో వచ్చేస్తాం. అంటే చాలా రకరకాల ఆదుర్దాలు, క్లేశాలతోటి ఈ యొక్క గుణం మనకి తమ గుణంలో వచ్చేస్తాం. కాబట్టి మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి భగవంతుని ప్రార్థించి సేవ చేయాలని కోరుకుంటాం. అదే టైంలో మనం జపం చేయడానికి ట్రై చేస్తాం. ఈ విధంగా అది వ్యక్తి ఎక్కువగా ఎప్పుడు ఏ గుణంలో ఉంటాడో ఆ గుణాన్ని బట్టి అతని యొక్క వర్ణం నిర్ణయించబడుతుంది. సత్వగుణంలో ఉన్నారు బ్రాహ్మణులని ఏ విధంగా ఉన్నారు కదా, ఆ విధంగా. ఇది ఏ విధంగా మనకి త్రిగుణాల నుండి బయటికి రావచ్చు అనేది మనం చూద్దాము. ఇక్కడ మనకి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? త్రిగుణాల గురించి అతీతంగా ఎలా ఉండాలనేది మనకి ఇదే ప్రశ్న మనకి అర్జునుడు 14 అధ్యాయం 21 శ్లోకంలో భగవంతుని అడిగారు. ఏ విధంగా అంటే, అర్జున ఉవాచ ఖైర్లింగై స్త్రీ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైత్రా స్త్రీన్ గుణానతి వర్తతే. అంటే అర్జునుడు అడుగుతున్నారు, ప్రియమైన ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వ్యక్తి ఏ విధంగా లక్షణముల ద్వారా తెలియబడు? ఈ విధంగా త్రిగుణములకు అతీతుడైన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? లక్షణాలు ఎలా ఉంటాయి? అతని ప్రవర్తన ఏ విధంగా ఉండదు? అతడు ఎట్లు ఈ ప్రకృతి త్రిగుణములను అధిగమించును అని చెప్పేసి అడిగారు. మరి ఎవరు? అర్జునుడు. భగవంతుడు ఈ విధంగా సమాధానం చెప్పారు. శ్రీ భగవాన్ వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నాద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీన వదాసీనో గుణైర్యోన
గుణైర్యో న విచార్యతే గుణవర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందా స్తుతి సంస్తుతిః మానాపమానయో తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. భగవంతుడు ఇక్కడ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీనికి ఏం చెప్తారంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికారు. ఓ పాండవ, ప్రకాశము ఆసక్తి మోహం కలిగినప్పుడు కూడా వాటిని ద్వేషించిన వాడు, లేక అవి లేనప్పుడు వాటిని కాంక్షించిన వాడు. చూడండి, మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు ఎగిరి గంతులేసి, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు బాగా కృంగిపోయి ఉండటమాట త్రిగుణాలకు అతీతుడు. అంటే వాడికి తెలుసు, జ్ఞానం ఉందా వాడు, ఈ యొక్క కష్టాలు ఏ విధంగా కలుగుతున్నాయి, ఈ విధంగా మంచి ప్రకాశవంతమైన అంటే మనకి అనుకూలంగా ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది అతనికి పూర్తి సంపూర్ణమైన జ్ఞానం. ఏ విధంగా వస్తుంది, తన పాప కర్మ పుణ్య కర్మల యొక్క ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏదైనా నష్టం జరిగింది, ఏదైనా కష్టం జరిగితే ఏమనుకుంటాడు, ఇది ఆ వ్యక్తి ద్వారా వచ్చింది కాదు, ఇది నా పాప కర్మాన్ని పాపాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి వాడు కామ్గా ఉంటాడు. ఇది నేను అనుభవించాను, ఇది భగవంతుడి యొక్క నిర్దేశం. కాబట్టి దీన్ని ఎదుటివాడిని నిందించేసి, లేకపోతే నేను మొత్తం అంతా కృంగిపోయి కష్టపడిపోయి ఆందోళన పడిపోయి మనసు పాడు చేసుకుని స్ట్రెస్ వచ్చేసి అన్ని చేసుకోవడం ఎవరు ధీరుడైన వాడు, భక్తుడైన వాడు, ఈ పరతత్వ జ్ఞాన అవగాహన వాడు. ఈ విధంగా ఆసక్తి మోహం కలిగినప్పుడు కూడా వాటిని ద్వేషించడు వాడు. దేన్ని ద్వేషించడు, దేన్ని ప్రేమించడు, మోహపడడు. అంటే ఇదంతా కూడా భౌతికమైన పదార్థాల మీద, భౌతికమైన విషయాల మీద. అవి లేనప్పుడు కావాలని కూడా కోరుకోడు. కాబట్టి ఆయనకి ప్రశాంతత ఉంటాడని చెప్పేసి అర్థమవుతుంది. ప్రకృతి గుణములచే పని చేస్తుండేనని ఎరిగి వాటి ద్వారా కలుగు ఈ ప్రకాశవాదుల నిశ్చయత్వమును స్థిరత్వమును కలిగి, అంటే తపస్సుడై ఉంటాడు. ఎందుకంటే ఇదంతా కూడా దేని ద్వారా కలుగుతుంది, ప్రకృతి గుణాలసే కలుగుతుందని చెప్పేసి గ్రహించుకుని స్థిర మనసుతో ఉంటాడని చెప్పేసి. తపస్సుడే ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉండేవాడు. కాబట్టి ఆధ్యాత్మిక స్థితిలో అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉందో, ఇదంతా కర్మఫలమని అనిపిస్తాడో అతను భగవంతుడి చింతనలో ఉంటాడు కదా, భగవంతుడి చింతనలో ఉంటాడు. తన ఆత్మీయందే ప్రతిష్ఠుడై సుఖ దుఃఖములను సమముగా భావించేవాడు. సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఈ విధంగా సమంగా భావిస్తాడు. సుఖాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇది మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. ఈ కష్టాలనే సుఖ కష్టాలనే ఆగమాప ఆయన వస్తుంటాయి పోతుంటాయి అని చెప్పేసి, ఋతువుల్లాగా ఈ యొక్క సీజన్స్ ఎలా మారుతుంటాయో ఆ విధంగా వస్తుంటాయి పోతుంటాయి. ఎవరికైనా చెప్పగలరా, ఎవరికైనా ఈ సుఖం కానీ కష్టం కానీ అదే విధంగా పర్మనెంట్ గా ఉన్నదని ఎవరికైనా ఉన్నదా? కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. చూడండి, అదే విధంగా మనకి శ్రీలా ప్రభుపాల్ వారు అన్నారు. ఇప్పుడు ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు ఏం చెప్పారు, మీరు ఆంగ్లంలో ప్రచారం చేయండి, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మీకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి. అంటే అప్పుడు మన శ్రీలా ప్రభుపాల్ వారు అన్నారు, ఇప్పుడు మనకి దేశం చాలా సంక్లిష్టంగా ఉంది, స్వాతంత్రోద్యమం నడుస్తుంది, మనకి పరదేశీయులు మనల్ని పాలిస్తున్నారు. ఇటువంటి కష్ట సమయంలో మీరు ఆధ్యాత్మిక చింతన చెప్తున్నారు ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు. ఇప్పుడు మనకి ముఖ్యమైన విషయం ఏంటి, స్వాతంత్రోద్యమం అన్నట్టుగా భావనలో చెప్తే ఆయన ఏమన్నారు, ఇటువంటి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, ఈ స్వాతంత్రం వచ్చాక మళ్ళీ కష్టం ఉంటుంది. ఇది కాబట్టి ఇంకొకటి ఉంటుంది. కానీ మనకి పరమజ్ఞానం, పరతత్వ జ్ఞానం, అది అందరికీ కావాల్సిన జ్ఞానం, ఎవరికి లేనటువంటి జ్ఞానం, అది నువ్వు అందరికీ పంచాలి, ఇది అత్యవసరం అని చెప్పేసి భగవంతుడు చెప్పారు. అలాగా ఈ సుఖ దుఃఖాలు వస్తుంటే పోతుంటాయి, కానీ అది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి చెప్పారు. అలాగే మనం ఏం తెలుసుకున్నాం, త్రిగుణాలకు అతీతంగా ఎవరు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని. వాడు మట్టి ముద్దకి రాయికి బంగారాన్ని సమదృష్టిలో చూస్తాడు. వాడికి కావాల్సింది ఏంటి, భగవంతుడి సేవలో దేనైనా వాడతాడు. దేనైనా వాడుతున్నప్పుడు మట్టి ముద్దతో వాడు భగవంతుడి విక్రమం చేసుకోవాలి. బంగారం ఉంటే బంగారంతో చూసుకుంటాడు. అది బంగారం లేదని చెప్పేసి ఇబ్బంది పడిపోడు. ఆ విధంగా సమదృష్టితో ఉంటాడు. ఉన్న దాంట్లో అయాదృష్టి అంటే వాడికి ఏది కలిగిందో దాన్ని భగవంతుని సేవలో వినియోగించాలని చూస్తుంటాడు. కాబట్టి వాడికి లేని దాని గురించి ప్రత్యేకించి ప్రాకులాడాడు. కాబట్టి వాడి సమస్థితిలోనే ఉంటాడు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ప్రియాప్రియములు సమంగా వర్తించాడు. ప్రియము అప్రియం అనేది అతనికి ఉండదు. అంటే ఇది నాకు అహమ్మమైతే ఎప్పుడైతే పోతుంది, నా శరీరం, నేను, నా వాళ్ళు అనేది భావన పోతాయి, కానీ ప్రియం అప్రియం అనేది రాదు. లేకపోతే నాకు సంబంధించిన వారికి ఏది వెళుతుందో అది ప్రియము, వేరే వాళ్ళకి ఏదైనా జరిగితే అది అప్రియం అయిపోయింది. నాకు మైలు కలగకపోతే అది అప్రియం అయిపోయింది. అది కాదు.
అది మనకి ప్రియము అప్రియము రావాలంటే దానికి ఏంటి, అహం అనేది పోవాలి, నేను నాది శరీరం అనేది పోవాలి, నేను భగవంతుడి యొక్క సేవలో ఉన్నాననే వాడి జ్ఞానం ఉంటేనే ప్రియం అప్రియం రాదు. అది తేలిగ్గా వచ్చే విషయాలు ఏం కాదు, ఇది సాధించగలరు. పట్టించుకోండి. నిందాస్థుతులలో మానవులో సంసిద్ధం. ఎవరైనా మనల్ని అవమానించినా గౌరవించినా సరే సమసిద్ధంతో ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి రామచంద్ర భగవాన్ చూడవచ్చు. రామచంద్ర భగవాన్ ఏం చెప్పారు, దశరథ మహారాజు ఒక రోజు పిలిచి, నాయనా నిన్ను పట్టాభిషేకం చేస్తాను, రాజ్యాధికారం ఇస్తాను, ఇది ప్రజలందరూ కోరుకుంటారు, మంత్రులందరూ కోరుకుంటారు అని చెప్తే ఆయన అన్నారు, అలాగే తండ్రి గారు అంటారు. అప్పుడు ఆయన ఎగిరిగని తీసి ఉదయక చక్కామి కానీ పాడేలేదు, ఆయన అలాగే గ్రహించుకున్నారు. అదే మరునాడు ఏమైంది, కైకి ఎవరు పిలిచి నాయన నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి, ఇది మీ నాన్నగారి కోరుకండి, అలాగే తల్లి వెళ్తానని చెప్పేస్తున్నారు. ఆయన అప్పుడు కుంగిపోలేదు. అంటే అంత చూడండి, రాజ్యాధికారం ఒక రోజు ఇస్తానని రాజ్యాధికారం ఒక రోజు ఇవ్వలేదని చెప్పేసి ఆయన కృంగిపోవడము, లేకపోతే ఎగిరిగంతటువంటి ఏం చేయలేదు. ఆయన ఏమైనా ఆయన పురుషోత్తముడు కాబట్టి ఈ విధమైన జ్ఞానం మనం కూడా తెలుసుకోవాలి. కాకపోతే ఈ యొక్క మనకి ఈ విధమైన జ్ఞానం ఏ విధంగా వస్తుంది, జ్ఞానం అంటే శ్రద్ధ, మనకి శ్రద్ధ ఉండాలి, ఇదంతా సమచిత్త భావం. మానామానాలు కూడా మనకి ఈ విధంగా, ఇది ఇటువంటి వ్యక్తి ఏమంటారు, ధీరుడు అంటారు, త్రిగుణాలకు అతీతుడు అని చెప్పేసి అంటారు. శత్రుమిత్రుని సమంగా చూసేవాడంట, శత్రువుని కానీ మిత్రుని కానీ సమంగా చూడాలంట. సమంగా ఏ విధంగా చూడగలం, చూడండి, మనకి ద్రోణాచార్యుడు ఉన్నాడు. ద్రోణాచార్యుడు ఎవరు వస్తారు, ఒక విజయార్థి వస్తారు. ఎవరు, దృష్టధ్యుముడు ఎవరని తెలుసు, తన యొక్క మృత్యువు కాను అని, మృత్యువు అతనే, తన మృత్యువు తన చేతిలో ఉందని చెప్పేసి తెలిసి అయినా సరే ఆయనకి ఏం చెప్పారు, విద్య నేర్పించారు. ఆయన ఎంత సమదృష్టితో ఉండకపోతే ఆయన ఎలా విద్య నేర్పిస్తారు అంటే అటువంటి సమచిత్త భావం ఉండాలి. అతను శత్రువు అని తెలుసు, వచ్చిన వాడు ఎవరు, నా మృత్యువు అని తెలుస్తుంది, అయినా సరే ఆయనకి విద్య నేర్పించారు. అవునా, అటువంటి సమచిత్తం ఎవలాగా ఉంటుంది. అలాగే మనకి శత్రువు అయినవాడు మన ఇంటికి వస్తే గౌరవించాలి, అతిథి అని చెప్పేసి అంటే శత్రుత్వ భావం తర్వాత విషయం. మన ఇంటికి వస్తే అతిథిగా గౌరవించాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇటువంటి సంస్కారంలో మనకి పెరిగిన వాళ్ళు మనం. అలాగా ఈ భౌతిక కర్మలన్నింటినీ చూడండి, ఈ విధంగా శత్రుమిత్రుడు సమంగా చూసేవాడు మరియు భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడు ప్రకృతి త్రిగుణాలకు అధిగమించేవాడు అని చెప్పాడు. భౌతిక కర్మలన్నీ సరే విడిచేయాలంట. భౌతిక కర్మలన్నీ విడిచేయడం అంటే అర్థం ఏంటి, మనం ఏ విధంగా చెప్పుకుంటున్నాం, అది భగవంతుడి సేవలోకి మళ్లించమని చెప్పేసి కోరు. మీకున్న జ్ఞానాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, శక్తిని కానీ, ఏ విధమైన ప్రతిదీ కూడా భగవంతుడి సేవలోకి ఏ విధంగా ఉపయోగించాలి, మీకున్న సమయం, మీకున్న శక్తి, మీకున్న తెలివితేట, ఐశ్వర్యం, బలం అంతా కూడా భగవంతుడి సేవలో ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచించాలి. ఈ విధంగా ఉన్నవాడు త్రిగుణాలకు అతీతుడు అని చెప్తున్నారు. దీంట్లో ఇంకా ఏం చెప్పారంటే, గుణాతీత స్థితిలో నెలకొనే వ్యక్తికి ఎట్టి ద్వేషం కలిగి ఉండటం. ద్వేషం అనేది పూర్తిగా పోవాలి. అంటే ద్వేషం అనేది ఎప్పుడు వస్తుంది, ప్రక్కవాడి మీద ద్వేషం అనేది ఎప్పుడు వస్తుంది, మన కోరిక తీరనప్పుడే. నా కోరిక తీరకుండా వాడికి కోరిక తీరుతుంది, అది ద్వేషం. ఆ ద్వేషాన్ని అంటే కోరికలు లేకుండా ఉండాలి. కోరిక లేకుండా అంటే మనకి భగవంతుడు ఎదురు మనకి ఏ విధంగా వచ్చి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో భగవంతుడికి సేవ చేయడానికి మనం నేర్చుకోగలగాలి, ఇవ్వగలగాలి. ఆ విధంగా దేని కొరకు ప్రాకులాడాడని శ్రీకృష్ణుడు మొదట ఈ శ్లోకాలు చూస్తుంది. దేని వరకు ప్రాకులాడంటే దీంట్లో మనకు చెప్పినట్టుగా భౌతిక కర్మలంటే విడిచిన వాడు. అంటే భౌతిక కర్మలన్నీ విడవడం అంటే ఏంటి, సర్వారంభాలు అంటే మొత్తం. ఇప్పుడు ప్రత్యేకించి కొత్త కార్యక్రమాలు ఏమి పెట్టుకోకూడదు. మీకు ఎప్పుడైతే ఈ అవగాహన పూర్తిగా వచ్చిందో అప్పుడు ప్రత్యేకంగా కొత్తగా అవగాహన పెట్టుకోకూడదు. ఎలా ఉంటుందంటే, మనకి చాలా మంది అనుకుంటారు, నాకు అయితే కనుక నేను ధనం ఆర్జించి, ధనం లేదు కాబట్టి ఇప్పుడు ధనం ఆర్జించి ఆ ధనాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం మొదలు పెడతారు, ధనాన్ని ఎలాగ ఆర్జించాలి. కొంతమంది ఏమనుకుంటారు, నేను పెద్ద పెద్ద కార్లు కొని భగవంతుడికి సేవ చేయాలనుకుంటాను. అంటే వీడికి ఇప్పుడు భగవంతుడి సేవ ఇప్పుడు వదిలేశాడు, కొత్త కారు కొనాలని కాబట్టి కొత్త కార్యక్రమం మొదలుపెట్టాడు. అలాగే ఇంకేముంటుంది, బాగా చదువుకొని గడించి కొంత పేరు సంపాదించి భగవంతుడి సేవలో చేయాలి. అంటే ఇప్పుడు లేడు, ఎప్పుడో చేయాలి అంటే ఏమంటున్నాడు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. అంటే ఇది కాదు. ఆ విధంగా అయితే అప్పటికి ఏమవుతుంది, 1 కోటి సంపాదించాక ఇప్పుడు కాదయ్యా 1 కోటి ఇవ్వాలంటే 100 కోట్లు సంపాదించాలి. అంటే వాడు ఎంతగా భగవంతుడి దూరం అవ్వాలి. అంటే ఈ యొక్క ఇటువంటి సర్వారంభాలు, ప్రతి ఒక్క సంకల్పాలని మీరు వదులుకోవాలని చెప్పారు. యదృచ్ఛ అంటే మీకు ఉన్న స్థితిలోనే భగవంతుడు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచించినట్లయితే ఏ స్థితిలో అయినా సరే మీరు చేయగలుగుతారు. అంటే మీకు ఇప్పుడు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు, 500 రూపాయలు ఇవ్వండి. మీకు 1 కోటి రూపాయలు అంటే అప్పుడు ఇవ్వండి. ఆ విధంగా ఉంటే ఆ విధంగానే చేయగలరు. అప్పుడు మాత్రమే, ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నప్పుడు 500 రూపాయలు ఇవ్వగలిగినప్పుడు అప్పుడు 10 కోట్లు ఉంటే 5 కోట్లు ఇవ్వగలుగుతాడు. లేకపోతే అప్పుడు ఇవ్వలేడు, ఇప్పుడే.
దానితో సంబంధం లేదు. నీకు ఎప్పుడైతే దాన గుణం అనేది ఉండాలి, సేవా గుణం ఉండాలి అనేది అంటే ఎప్పుడు ఉంటుందంటే ఉన్న దాంట్లో ఉండటానికి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. దాన్ని ఏదో సంపాదించి ప్రోగు చేసినప్పుడు ఇస్తాను అంటే అప్పుడు ఇవ్వలేదు. అదనమాట. అతడు ప్రకృతికి సంబంధించిన త్రిగుణాలలో ఏదో ఒక దాని ఆధీనంలో ఉంటగా గ్రహించగలరు. మనకి అది తెలుస్తూనే ఉంది. మనం ఏదో ఒక గుణంతో రజోగుణం, ఇదంతా కూడా రజోగుణంలోకి వస్తుంది ఎక్కువగా చాలా మంది. తమో గుణంలో ఉన్నవాడు భగవంతుడు లేడు, పక్క మనిషి లేడు, వాడు ఏది ఆలోచించలేదు, వాడు గ్రహించలేడు. అతడు దేహం నుండి విముక్తుడైనప్పుడే భౌతిక ప్రకృతి గుణబంధం నుండి కూడా విముక్తుడు. ఈ దేహ భావన ఆ దేహాత్మ భావన నుంచి విడిపడాలని చెప్పేసి చెప్తున్నాడు. కానీ భౌతిక దేహం నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుడై వర్తించదు. ఎప్పుడైతే ఈ దేహాత్మ భావన ఉన్నంత వరకు వాడు ఉదాసీనుడు అవ్వలేడు. ఎంచేతంటే ఏదో విధంగా నాకు గౌరవింపబడాలనో లేకపోతే ఐశ్వర్యం సంపాదించాలనో ఏదో ఒక కోరిక రజోగుణంలో ఏర్పడుతూనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. దేహాత్మ బుద్ధి భావనలో ఒకరు కేవలం ఇంద్రియ తృప్తి కొరకే వర్తించి ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి ఉందో అప్పుడే ఇంద్రియ తృప్తి అనేది బయటకు వస్తుంది. ఇంద్రియ తృప్తి కలుగుతుంది. కానీ సహజముగానే ఆ చైతన్యం శ్రీకృష్ణ వైపుకు మరలించబడినప్పుడు ఇంద్రియ తృప్తి కార్యాలు నిలిచిపోయి ఎప్పుడైతే మీ యొక్క కోరికలన్నీ భగవంతుడి వైపు తిప్పుతారో ఇంద్రియ ప్రీత్యం కాకుండా భగవంతుడి ప్రీత్యం జరగబడుతుంది. ఎటువంటి కోరికల్ని కొద్దిగా అంటే సంతృప్తి సరపడకూడదు. ఏ విధంగా మీరు ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే ఆకలి ఏ విధంగా తీరుతుంది, ఏ విధంగా శక్తిని వస్తుందో అదే విధంగా భగవంతుడి యొక్క సేవ చేస్తూ మీ కోరికలన్నీ భగవంతుడి వైపు మరలిస్తే మీ కోరికలు అదే విధంగా కోరికలు తీరబడతాయి. ఆ విధంగా కోరికలు ఇంకా నిర్మూలించబడతాయి, భౌతిక కోరిక. అటువంటి అప్పుడు భౌతిక దేహ నిర్దేశం అంగీకరించుట అవసరం గాని ఉండదు. ఇటువంటి అవగాహనలో ఉన్న భౌతిక దేహం యొక్క అవసరాలు ఉంటాయి. అడ్జస్ట్ ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా తినాలి, సంపాదించాలి, ఇటువంటి అడ్జస్ట్ అటువంటి వాటికి విలువ ఇవ్వరమాట. భౌతిక దేహ నిర్దేశాలను అంగీకరించే అవసరం గాని ఉండదు. ఇటువంటి అవసరాలని మనం అంగీకరించే అవసరం లేదు. ఎందుకంటే ఈ అవసరాలు మనకి తీర్చిన కొద్ది ఇంకా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఏంటి ఈ రోజు భోజనం చేసాం కదా అని చెప్పేసి రేపు వద్దుట మళ్ళీ భోజనం మీద విరక్తి పుడుతుందా? రోజు తినుకునే ఉంటాం. ఈ రోజు చేసిన పనులే రేపు కావాలి అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎంత చేసిన దాంట్లో విరక్తి రాదు. కాబట్టి దాన్ని మొదటి నుంచే కూడా ఉపవాసం చేయించాలి. కానీ జీవాత్మ ఆధ్యాత్మిక స్వరూపుడుగా అటు కర్మలకు అతీతుడై ఉండును. కానీ ఇక్కడ భౌతిక శరీరం ఉంది, దానికి అవసరాలు ఉన్నాయి. కానీ జీవాత్మ దీని అవసరాలతో ఏం పట్టించుకోవద్దు. జీవాత్మ వేరే అవసరం, భగవంతుడి సేవలో ఉండాలి. కానీ ఈ జీవాత్మ ఈ శరీరంలో ఉండటానికి కావాల్సినటువంటి అవసరాలు మాత్రమే మనం తీర్చుకోవాలి. నిజమునకు ఆత్మ దేహమును భోగించవలని కానీ దాని నుండి బయటపడాలని కానీ ఆశించాడు. అటు ఆధ్యాత్మిక స్థితిలో నిలబడడం ద్వారా భక్తులు సహజంగానే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారండి, మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతలో నుండి భగవంతుడి సేవలో ఉంటారో మీకు భౌతికమైన విముక్తి ఆల్రెడీ కలిగిపోయినట్టే. మీరు ఎప్పుడైతే భగవంతు శాతంలో ఉన్నారో, భగవంతుడి యొక్క సేవలు ఉన్నారో మీకు ఆల్రెడీ భౌతికంగా విముక్తి కలిగినట్టే. అతడు భౌతిక ప్రకృతి ప్రభావం నుండి బయటపడుటకు ప్రయత్నించిన అవసరం లేదు. ప్రత్యేకంగా మనం సెపరేట్ గా ప్రయత్నించ అవసరం లేదు. ఎందుకంటే మీ పనులన్నీ భగవంతు సేవలు ఉన్నాయనుకోండి, వేరే వదులుకోవాల్సిన అవసరం ఏముంది? అన్ని సేవలు అక్కడే ఉంటే వదిలించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అట్టి త్రిగుణాతీత స్థితిలో నెలకొన్నట్టి వాని కర్మలకు సంబంధించినదే తర్వాత ప్రశ్న. అటువంటి వాడి కర్మలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి పనులు ఉంటాయని చెప్పేసి అడిగాడు అర్జునుడు. భౌతిక భావన స్థితిలో నెలకొనిన వ్యక్తి తన దేహంలోకి లభించే గౌరవం మరియు అవగౌరవాలకు చూడండి, ఎవరు గౌరవిస్తున్నారు? నా పనికి నేను గౌరవింపబడేవాడిని అంటే నేను అంటుతోతున్నాను. ఇక్కడ భగవంతుడి యొక్క సేవలో ఉన్నప్పుడు కిచెన్ లో వాట్ వాషింగ్ చేస్తున్నాను, నన్ను ఎవరు గౌరవించట్లేదు, అటువంటి అవగాహన అతను అనుకోడు. నేను మధ్యాహ్నం పూట కానీ లేకపోతే ఉదయం పూట మంగళహారతి చేస్తున్నాను కాబట్టి నాకు గౌరవం దక్కుతుంది. అటువంటి అవగాహన ఎవరికి ఉండదు. ఇక్కడ మందిర మార్జనం చేసినా, కూరగాయలు తెచ్చినా, లేకపోతే అకౌంటింగ్ చూసినా, లేకపోతే టీచింగ్ చేసినా అందరికీ సమానమైన గౌరవం దక్కుతుంది. ఆ విధంగా నాకు గౌరవం తక్కువ ఎక్కువ అనేది కాదు, ఆయన పట్టించుకోడు. అసలు గౌరవం వస్తుందా లేదా కోరుకోడు. ఏమి కావాల్సిందల్లా భగవంతు తృప్తి కావాల్సిన చేస్తున్నాను అనేది కాదు. భగవంతు సంతృప్తి పడుతున్నారు కాబట్టి చేస్తున్నాడు. ఎవరు కూడా ఇచ్చిన పరంగా ఎవరు చేయట్లేదు ఇక్కడ. అంటే గౌరవం కావాలని కానీ గౌరవం చెందలేదు కానీ కాల్చి చెందడు. కానీ త్రిగుణాతీత స్థితిలో నెలకొనిన వ్యక్తి అట్టి మిథ్యా గౌరవం నుంచే కళ చెందడు. ఇదంతా మిథ్యా గౌరవం. ఈ గౌరవం ఎంతవరకు ఉంటుంది? మన ఎదురుగుండా ఉన్నంత వరకే. మన పక్కకు వెళ్తే వేరే విధంగా మాట్లాడుకోవచ్చు. ఈ మిథ్యాగర్వం గురించి, గౌరవం గురించి భక్తుడు పట్టించుకోవడం, కళ చెందడు. అతను కృష్ణ చైతన్యంలో తన విక్షిప్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇతరులు తనను సన్మానిస్తున్నారా అవమానిస్తున్నారా అనే విషయాన్ని కూడా ఇదంతా కూడా
త్రిగుణాతీత్మకం. అంటే నేను ఖర్చు పెట్టింది నేను నా యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంది అనేది పట్టించుకోవడం, దాని ఉనికి ఎలా ఉంది, నా ఉనికిని అందరూ గ్రహిస్తున్నారా లేదా అనేది పట్టించుకోవడం. లేనిచో రాయి లేక బంగారం అంటే ఇతర ఏ భౌతిక వస్తువులను అతనికి ఎట్టి అవసరం ఉండదు. కృష్ణ భక్తిని కొనసాగించకు తోడ్పడు ప్రతి వ్యక్తికి అతడు ఆప్తమిత్రుడు. చూడండి, ఎవరైతే మనం ఎవరితో సాంగత్యం చేస్తాము, కృష్ణ భక్తికి తోడ్పడే ప్రతి వ్యక్తి కూడా మనకి సుహృతుడే, మంచి స్నేహితుడే. కానీ మనం ప్రచారానికి బయటికి వెళ్తుంటాం. ప్రచారానికి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రకరకాల వ్యక్తులు కనిపిస్తుంటారు. మనకి నాస్తికులు కనిపిస్తుంటారు, లేకపోతే నిరాకారవాదులు కనిపిస్తుంటారు, ద్వేషులు కనిపిస్తుంటారు, లేకపోతే భౌతిక ఆసక్తులు కలిగిన వారు కనిపిస్తుంటారు, స్త్రీ సంఘులు కనిపిస్తుంటారు. వీరందరికీ కూడా మనం ప్రచారం చేయాల్సి వస్తుంది. కానీ మనం వారితో అంటున్నట్టుగా మన పని ఏంటి? ప్రచారం చేసినంత వరకే. వారి యొక్క బాధలు మనం నెత్తి మీద వేసుకోకూడదు, వారి యొక్క సాంగత్యం మనకి ఆపాదించుకోకూడదు. ఈ విధంగా ఉంటారు. అట్లే ఎట్టి సంబంధం లేదని పూర్తిగా ఎరిగి ఉంటే అతడు అన్నిటికీ సమచిత్తుడై సమానంగా చూస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే అవగాహన ఉంటుందో సమచిత్తుడై ఉంటాడు. తాత్కాలికమైన ఆందోళన మరియు కలతల పరిస్థితిని పూర్తిగా ఎరిగి ఉన్నందున అతను సాంఘిక రాజకీయ విషయాలైతే ప్రభావితపరచు. ఇందా చెప్పుకున్నాం, శిలా ప్రభు సాంఘిక రాజకీయ వ్యవస్థ గురించి చెప్పారు. ఏది స్వాతంత్ర పోరాటం ఉంది కదా అని చెప్పారు. అటువంటి గురించి పట్టించుకోరు. ఎప్పుడైతే ఆ విషయాలు గురువు గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారో అటువంటి వదిలేసి ఆధ్యాత్మిక చింతలోకి వెళ్ళారు. రాజకీయ విషయాలచే ప్రభావితం. అతడు తన కొరకై ఎట్టి ప్రయత్నాలను చేయడు. అతడు శ్రీకృష్ణుని కొరకై దేనినైనా చేయడం సిద్ధంగా ఉంటాడు. ప్రతి ప్రయత్నం కూడా భగవంతుడి సేవ చేయడానికి ఉంటది ఆయనకి. అట్టి ప్రవర్తనతో అతడు వాస్తవంగా గుణాతీత స్థితిలో నెలకొని. ఈ విధంగా ఉన్నటువంటి వాడు గుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకో శ్లోకం 14.7. దీంట్లో అన్ని పరిస్థితుల్లోనూ నిశ్చలముగా సంపూర్ణ భక్తి యోగంతో సేవించి వ్యక్తి వెంటనే భౌతిక ప్రకృతి అంటే నిశ్చలమైన సంపూర్ణ భక్తితో భగవంతుని సేవించేవాడు ఏం చేస్తాడు? ప్రకృతి త్రిగుణములను అధిగమించి బ్రహ్మపోత స్థితి చేరుకుంటాడు. ఇటువంటి వారిని, త్రిగుణాతీత స్థితిలో ఉన్న వారిని బ్రహ్మపోత స్థితికి చేరుకోవడానికి, విశుద్ధమైన భక్తియుక్త సేవ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అలాగే ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్పారు 14.27. అదే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యవస్యశ్చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. అంటే అమృతము, అనస్వరము, శాశ్వతము, పరమసుఖమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారం అన్నారు. ఇందాక శ్లోకంలో ప్రత్యేకించి భగవంతుడి పరతత్వానికి అవగాహన వచ్చిందంటే పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి? భగవంతుడే, శ్రీకృష్ణ భగవానే ఆధారం అని చెప్పేసి తెలుసుకోవడం ఇదొకటి అన్నమాట. అమృతము అంటే శాశ్వతమైనది, నశింపు లేనిది, అనస్వరము అయిన శాశ్వతమైన పరమసుఖమునకు సహజ స్థితి అయిన నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారం. నిరాకార బ్రహ్మానికి కూడా నేనే ఆధారం అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. ఈ విధంగా మనకి అనగా ప్రత్యక్షముకు భక్తి యోగం. ఈ విధంగా తాత్విక పరిశోధన ద్వారా అతడు చేరవలసిన గమ్యము ఒకటే అని. మీకు తాత్విక పరిశోధన వల్ల కానీ భక్తి యోగం ద్వారా కానీ మనం చేరవలసింది భగవంతుడి యొక్క సేవ చేయటమే మన ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఈ విధంగా బహుజన్మల తర్వాత కానీ ఇటువంటి జ్ఞానం ఆయనకి తెలియదని చెప్పేసి జీవికి చెప్తున్నారు. అది కూడా భగవంతుడే, దేవకీ దేవదేవుడైన దేవకీ సుతుడు యశోదానందనుడు కృష్ణ భగవానుడు మన యొక్క దేవాది దేవుడు అని తెలుసుకోవడం అనేది ఎన్నో జన్మలు ఎత్తితేనే కానీ వారికి ఆ యొక్క అవగాహన రాదు, వివేకం రాదని చెప్పేసి చెప్తున్నారు. అదే చెప్తూ ఈ యొక్క జ్ఞానావగాహన పంథ ఉంది కదా, ఆ పంథ చాలా కష్టాలతో కూడుకున్నటువంటిది అని చెప్పేసి చెప్తూ భక్తి యోగం చాలా సుఖంగా ఉంటుంది, తేలికని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా నిరాకార బ్రహ్మము మీద ధ్యానించి చేసేవాళ్ళు వాళ్ళు చేసే పనులను కూడా వృధాశ్రమాన్ని కూడా చెప్తున్నారు. ఈ జ్ఞానం యొక్క చర్మ లక్ష్యం నిరాకార బ్రహ్మం నందే లేనమొకటియే, కానీ ఆ బ్రహ్మము పరమ పురుషుని వెలుగని చెప్పబడింది. ఆ విషయము కూర్చి పలుకుచ్చి శ్రీకృష్ణ భగవానుడు 14.27 చదువుకున్నాగా దాంట్లో చెప్తారు. అది వినాశరహితము, పరమానంద పూర్ణము, నిరాకార బ్రహ్మములకు నేనే ఆధారం అని చెప్పేసి అది చెప్పారు. ఈ విధంగా భగవంతుడు ఈ శ్లోకంలో త్రిగుణాతీతాలకి అతీతంగా ఉండి భక్తి యోగ స్థితికి చేరాలని చెప్పేసి ఈ జీవి అనేవాడు ఈ విధంగా సాధన చేయాలని చెప్పి శిల మనకి కపిల భగవానుడు దేవబుద్ధికి ఈ విధంగా ఉపదేశించాడు.
మనం ఇంకో విషయం రోజు పాడుతుంటాం శిక్షాష్టకంలో చూడండి. రుణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. అంటే ఏంటి? రహదారి అందరి తృణము కన్నను తాను తక్కువ అనే నమ్మకను కలిగి వృక్షము కన్నను అధికముగా ఓర్పును గౌడి ఇతరుడు అగౌరవపరిచను వారిని సమస్త గౌరవమును వసుగుచు సిద్ధపడిన స్థితి అందే మనుడు హరినామను. మీరు ఇటువంటి పరిస్థితికి ఉంటేనే కానీ హరినామాన్ని కూడా శుభ్రంగా ఉచ్చరించలేమని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ఏమవుతుంది? మనకి మిగతా ఆలోచనలు వస్తుంటాయి. నాకు భౌతిక కోరికలు ఉన్నాయి, భౌతికమైన ఉపాధికి సంబంధించిన త్రిగుణాలకు సంబంధించిన లోబడి ఉన్నాం అనుకోండి, భగవంతుడి యొక్క నామోచ్చారణ జపం చేసేటప్పుడు కూడా మనకి ఆలోచనలు వస్తుంటాయి. నేను వీడితో మాట్లాడినప్పుడు ఈ విధంగా మాట్లాడాను, లేకపోతే వాడిని ఈ విధంగా ఓడించాను, ఈ విధంగా అగౌరవపరిచాను, వాడు ఈ విధంగా నన్ను అన్నాడు, నేను దీనికి రిప్లై ఎలాగ ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయన్నమాట. వాడు నిన్న ఇది అన్నాడు, నేను దీనికి ఎలా ఈ ఆలోచనలు వస్తుంటాయి. ఎలాగా జపం చేస్తున్నప్పుడు భగవంతు మీద సిద్ధం కాదు. ఈ విధంగా అందుకునే దీంట్లో ఏమంటున్నారు, మనకి ఓర్పు కావాలి. ఏ విధంగాను తృణాదపి సునీచి అయినా గడ్డి పోస కన్నా నీచముగాను తక్కువని భావత నమ్మకగాను చెట్టుకున్నంత ఓపిక ఉండాలి. అలాగే అమానిన మానదేన మనల్ని గౌరవించకపోయినా గౌరవించకపోవడం కాదు, మనకు గౌరవం కోరుకోకూడదు అసలు. అంటే అమానిన మానదేన గౌరవించాలి. వాడు గౌరవించాడా లేదనే తర్వాత విషయం. ఆ గౌరవించడం కావాలనుకోవడం కూడా లేదు, తప్పు. అలా అనుకుంటే ఏదో గౌరవించడం లేదో తెలుసు, ఒకటి గౌరవిస్తున్నాడని గౌరవించలేదు ఉంటుంది. అది గౌరవించాలని కూడా అనుకోకూడదు. అలాగే ఇక్కడ ఈ నదనం నదనం నా సుందరి కవితాం వా జగదీశ కామయ్య మమ జన్మనీశ్వరే భవతాద్భక్తిరహైతి. అంటే ఓ జగదీశ ధనమును కూడబెట్టవని కానీ ఇటువంటి కోరికలు ఉన్నట్టయితే మనకి సమచిత్తం రాదు. అలాగే సౌందర్యవత స్త్రీలకు కావాలనుకున్నా సమచిత్తం ఎలాగొస్తుంది? అనేక సంఖ్యలో అనుయాయులు కావాలని కోరిక, అంటే ప్రతిష్టలు పేర్లు సంపాదించాలనుకుంటే వాడికి సమచిత్తం రాదు. ఇటువంటివన్నీ కూడా రజోగుణంతో ఉన్నటువంటి. కానీ ఏముండాలి? ఈ కోరికలన్నీ లేకపోతే సరిపోదు. కానీ జన్మలేదు నేను కోరుకునేది ఏంటంటే నీ రిహేతుకమైన నీ భక్తియుక్త సేవ, అంటే నీ సేవలో నేను ఉండాలని. లేకపోతే ఈ కోరికలను కలుగుతుంటాయి. ఈ కోరికలకు వైపుకి వెళ్ళకూడదు అనుకుంటే భగవంతు సేవలో ఉండాలి. అదే ఉత్తమమైనది. మనం ఒకటి వదిలేసామంటే రెండోది పట్టుకోవాలి, లేకపోతే ఏదో అని పట్టుకుంటారు. ఏంటి మనకి భగవంతుడి యొక్క కింకరణ, భగవంతుడి యొక్క కృష్ణ భగవాన్ యొక్క సేవకులుగా ఈ విధంగా ఉండాలని చెప్పేసి రోజు శిక్షాష్టకంలో మనం కోరుకుంటున్నాం. కానీ మనం దాన్ని ఎంత సంపాదించాం, ఆ గుణాలు ఎంత సంపాదించాం అనేది ఎప్పటికప్పుడు రోజు మనం బేరీజ్ వేసుకోవాలి. అమానిన మానదే మనకి మన మధ్యలో చిన్న గొడవ ఎందుకు వస్తుంటాయి, మన మధ్య చిన్న తగులాట్లు ఎందుకు వస్తుంటాయి? అమానిన మానదే, నన్ను అన్నాడు వీడు, నన్ను గౌరవించలేదు, నాకు ఆ పని చెప్పారు, నాకు ఈ పని చెప్పారు, ఎంతకాలం ఇటువంటి వాడు ఇలాగన్నారు, ఇలాగే చేయాలి. ఇవన్నీ కూడా మనకి మన సంఘంలో కూడా ఉంటుంటాయి. దాని అర్థం ఏంటి? నా కోరిక తగ్గట్టుగా చేయట్లేదు ఎవరో. మనం రోజు దాన్ని స్తుతిస్తుంటాం, కానీ దాన్ని ఎంత ఆపాదించుకున్నాం, ఎంత దాన్ని మనం అన్వయించుకున్నాం, ఎంత సాధన చేస్తున్నాం, మనం ఈ సాధనలో ఎక్కడున్నాం, ఎలా కరగాలి అనేది మనం గ్రహించుకుంటేనే కానీ ఈ త్రిగుణాలకి అతీతంగా అవడం అనేది అంత తేలికైన విషయం కాదు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ అది మనం ఇంతకుముందు శ్లోకంలో చదువుకున్నాం. నిరాకార బ్రహ్మలో కలగాలని, బ్రహ్మజ్యోతిలో ఎవరైతే కావాలనుకుంటారో, ముక్తి పొంది దాంట్లో వెళ్ళాలనుకుంటారో వారికి దాన్ని ధ్యానించినా సరే దొరకదట. భగవంతునే పూజించాలి. ఆ ఏ కోరికతోటి? నిరాకార బ్రహ్మలో ఉండాలని, ముక్తి కావాలని కోరిక భగవంతునే పూజించాలి, లేకపోతే అది కూడా కాదు. భక్తియోగంలోకి వచ్చాకే ఆ కోరికతో చేసినట్టే ఆ కోరిక తెలుస్తుంది. అంతేగాని నిరాకార బ్రహ్మాన్ని పూజించినంత మాత్రం ఏమీ వరగదు. మనకి ఉపాధులు క్వాలిఫికేషన్స్ కీర్తి అపకీర్తి ఉపాధి మనిషి స్థానంలో మనిషి ఉన్నటువంటి రకరకాలైనటువంటి అంబిషన్స్ కానీ గౌరవ ప్రదేశం కానీ దేహాత్మ భావన, దానంతా కూడా కలిపితే దేహాత్మ భావన అనిపిస్తాం. హరే కృష్ణ. ఆన్లైన్ లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?
ఓకే, హరే కృష్ణ. ఇంతకు సమాప్తం. గంధరాజ శ్రీమద్ భాగవతంకి జయ. హరినామానికి జయ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధిర్భ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. కృష్ణ భక్తులు హరే కృష్ణ. రోజు యుక్త వైరాగ్యం గురించి కొంచెం వివరిస్తారా బ్రో? ఇంతకుముందు విన్నాను, దాని క్లారిటీ అది తెలియదు. యుక్త వైరాగ్యం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యుక్త వైరాగ్యం, యుక్త అంటే ఏదైనా సరే సరిపడిన అని అర్థం. దాని అర్థం ఏంటంటే యుక్తమైన, యుక్త ఆలోచన అంటారు. అంటే ఆ పరిస్థితికి సంబంధించిన ఆలోచన యుక్త వైరాగ్యం. వైరాగ్యం అంటే చాలా రకాల వైరాగ్యాలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శ్మశానానికి తీసుకువెళ్తారు, నలుగురు వ్యక్తులు తీసుకెళ్తారు, వారితో పాటు కొంతమంది వెళ్తారు. అప్పుడు అనుకుంటారు, చూసారా ఈ వ్యక్తి ఏ విధంగా జన్మించాడు, ఏ విధంగా బతికాడు, వాడి పరిస్థితి ఏమైంది అని చెప్పేసి వాడికి ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. మనం కూడా అంతే కదా అని చెప్పేసి ఆ వైరాగ్యము ఎప్పుడైతే శ్మశానంలో ఉన్నాడో ఆ శ్మశానం నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ రొటీన్ మామూలు అయిపోతుంది. అంటే అటువంటి వైరాగ్యం నిలబడుతుంది ఆ పరిస్థితిని బట్టి. అటువంటి శ్మశాన వైరాగ్యం అని, లేకపోతే భార్య పుట్టిందనో, లేకపోతే పిల్లవాడు ఏదో అన్నాడనో, అమ్మ తిట్టిందనో, లేకపోతే ఈ విధంగా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, వైరాగ్యం వస్తుంది. కానీ అటువంటి విషయంలో కూడా వైరాగ్యం అంటే ఇటువంటి వైరాగ్యం కాదు, మనకి పరతత్వ అవగాహన అంటే నిజమైన జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని అనుభవించేది నేను కాదు, దీనికి భోక్తం కాదు. నేను ఎవరిని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని. భగవంతుడే ఈ సర్వలోకాలకి మహేశ్వరుడు, ఆయనే భోక్త, ఆయన అనుభవించడానికే ఉన్నవి. నేను అతని సేవలో ఉన్నాను కాబట్టి నాకు ఉన్నటువంటి సమయం కానీ ఆస్తి కానీ అన్ని కూడా భగవంతుడి సేవలో ఉంచాలి అని వైరాగ్యం పొందాలి. అంటే ఇంకొకటి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంత అనుభవించినా అది తృప్తి తీరదు. ఎన్ని జన్మలెత్తినా సరే ఈ ఇంద్రియాలను తృప్తిపరచలేము అని ఒక అవగాహన కూడా రావాలి. నెక్స్ట్, ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా దుఃఖాలయం, అశాశ్వతమైన ఒక అవగాహన. అంటే భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి క్లేశాలు, కష్టాలతో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం నాకు సరి అనేది కాదు, నేను భగవంతు సేవలో ఉండాలి అని ఈ యొక్క తత్వజ్ఞానంతో, ఈ యొక్క అనుభవాలతోటి ఈ యొక్క వైరాగ్యం వచ్చి, ఈ యొక్క భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం వచ్చి భగవంతుడి సేవలో ఉండటం అనేది యుక్త వైరాగ్యం. ఈ జ్ఞానంతో పాటు ఈ యొక్క వైరాగ్యంతో పాటు భగవంతుడి సేవలో ఉండటం యుక్త వైరాగ్యం అంటారు. అంతేగాని ఏదో పలుకు వైరాగ్యం లాగా కాదు. అంటే పైకి వైరాగ్యం చూపిస్తూ లోపల ఇంకా ఇంద్రియ కోరికలు ఉంటాయి చూసారా, అటువంటి కపట వైరాగ్యం కాకుండా యుక్త వైరాగ్యం, అది సరైన వైరాగ్యం అని, నిజమైన వైరాగ్యం అని చెప్పడానికి ఆ విధంగా చెప్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ.